వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. హుస్నాబాద్ పురపాలక సంఘం కార్యాలయ ఆవరణలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నమస్తే పథకం కింద పారిశుద్ధ్య వ్యర్థాల సేకరణ కార్మికులకు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులు, వ్యక్తిగత రక్షణ పరికరాలు పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, కమిషనర్ టి మల్లికార్జున ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అర్హులైన వ్యర్థాల సేకరణ కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పించే ఆయుష్మాన్ భారత్ కార్డులు, విధి నిర్వహణలో రక్షణ కల్పించే పీపీఈ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్, కమిషనర్ మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రతలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమని, వారి ఆరోగ్యం, భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం మున్సిపాలిటీ బాధ్యతగా కొనసాగుతుందని చెప్పారు. భవిష్యత్తులో కూడా కార్మికుల సంక్షేమానికి ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు బూరుగులత, పిల్లి తిరుపతి, పూదరి వరప్రసాద్, కేశవేని రమేష్, బొల్లినేని శ్రీనివాస్, గాదేపాక రవీందర్, వాలా సుప్రజ, బత్తుల స్వరూప, కోఆప్షన్ సభ్యులు ఎండి హసన్, బూక్య సరోజన, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ బాలయల్లం, పర్యావరణ అధికారి రవికుమార్, డిబిఎస్ఆర్ఓ సిబ్బంది రాజు, జవాన్, ప్రభాకర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. చేసే కార్మికులకి, ఈ చెత్త సేకరణ చేసే కార్మికులకి వాళ్ళను ఐడెంటిఫై చేయడం అనేది ఈ నమస్తే ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది ఎన్ఎస్కేఎఫ్టీసీ అంటే నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి భారతదేశంలో నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది అన్నమాట. ఆ సంస్థ భారతదేశంలో ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడానికి వివిధ రకాల రీసోర్స్ ఆర్గనైజేషన్లకి ఈ పనిని అప్పచెప్పడం జరిగింది. ప్రత్యేకంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ మరియు మరికొన్ని తెలంగాణ జిల్లాలలో టీబీఆర్సీ అనే సంస్థ ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో వేస్ట్ పికర్స్ని ఐడెంటిఫై చేయడము, వాళ్ళకు సంబంధించిన ప్రొఫైలింగ్ చేయడము, వ్యాలిడేషన్ చేయడము, మరియు వాళ్ళకు సంబంధించి నమస్తే వేస్ట్ పికర్ ఐడి కార్డును అందజేయడము. ఈ నమస్తే వేస్ట్ పికర్ ప్రోగ్రామ్ కింద వీళ్ళకి 5 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు ఇప్పించడము. దాంతోపాటు భవిష్యత్తులో ఇంకా మిగతా రకాల బెనిఫిట్స్ అంటే ఎలాంటివంటే ఇప్పుడు మీరు వృద్ధి చేస్తున్నారు కదా, సో భవిష్యత్తులో మీరు ఇలాంటి పని చేస్తున్నారు కాబట్టి మీ పిల్లల చదువులకు స్కాలర్షిప్లు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, మీరు ఈ పని రీత్యా బయటకు వెళ్తూ ఉంటారు, మీ పిల్లలకు చదువులు సరిగా కొనసాగు కదా, సో స్కాలర్షిప్ ఇవ్వడం ద్వారా మీ పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఇంకా మంచి చదువులు చదువుకోవడానికి ఈ నమస్తే స్కీమ్ కింద మీకు బెనిఫిట్స్ వస్తాయి. అదేవిధంగా ఈ చెత్త సేకరణ చేసే సమయంలో మీకు ఈ హెల్త్ పాడైపోతుంది కాబట్టి ప్రజెంట్గా పీపీ కిట్స్ మీ భద్రత గురించి, సేఫ్టీ గురించి పీపీ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది.
ఇంకా ఈ నమస్తే వేస్ట్ నమస్తే ప్రోగ్రామ్ కింద మీకు తోపుడు పనులు ఉంటాయి కదా, చెత్త సేకరణ చేయడానికి మీకు తోపుడు పనులు ఉంటాయి కదా, అవి కూడా మీకు సబ్సిడీ కింద గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తారు భవిష్యత్తులో. అదేవిధంగా మీకు ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి, స్క్రాప్ షాప్ పెట్టుకోవడానికి సబ్సిడీ కింద కూడా మీకు లోన్స్ బ్యాంకు ద్వారా అందజేసే కార్యక్రమం కూడా ముందు ఉంటుంది. ఓకేనా? ఎంఎస్కే ఎంపీసీ మీకు సంబంధించిన అన్ని ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుంది. ఇంకా మీకు ఒక్కొక్కటిగా భవిష్యత్తులో మీకు మీ మున్సిపల్ అధికారులు కానీ కౌన్సిలర్స్ కానీ మీకు తెలియజేయడం జరుగుతుంది. మా ఎన్జిఓ తరఫున కూడా మీకు మీ వెల్ఫేర్ గురించి ప్రతిసారి కూడా మేము మానిటరింగ్ చేస్తూనే ఉంటాము అధికారుల సపోర్ట్ తోని. ఇంకా ఈ నమస్తే ప్రోగ్రామ్ అనేది ఈ ఒక్క దగ్గరే కాదు, భారతదేశంలో మొదటగా అంటే ఇప్పుడు 2020లో కరోనా వచ్చింది కదా, ఆ సమయంలో మీలాంటి వేస్ట్ పికర్స్ ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేయడం ఎలా అనేది తెలియలేదు. సో అప్పుడు పుట్టిన ఆలోచన ఏదన్నమాట, నమస్తే వేస్ట్ పికర్స్ ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనేది ఐడెంటిఫై చేయడానికి కరోనా వాటికి వాళ్ళు అప్పుడు ఇప్పుడు ఏంటంటే పేపర్ క్లాస్ అంటే టీ తాగుతామని అంటే మనం ఏదో మంచి కోరుకుంటున్నాం కానీ దానివల్ల చెడు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మంత్రి వారిలో ప్రత్యేక చొరవతో మనం హుస్నాబాద్ హోటల్స్లలో కూడా 100 క్లాసులు పడడం జరిగింది. మహిళా సంఘానికి ప్లాస్టిక్ వాడొద్దని చెప్పి స్టీల్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు బరాబర్ 1 year అయింది కార్యక్రమం స్టార్ట్ చేసి. కాబట్టి వీటితో పాటు మీరు చేసే పని కూడా మన మున్సిపాలిటీకి అనుసంధానంగా ఆల్రెడీ మనకు బెస్ట్ మేనేజ్మెంట్, బెస్ట్ మున్సిపాలిటీ అని మనకు అవార్డు కూడా రావడం జరిగింది. అది మీ అందరి భాగస్వామ్యంతో, ప్రజల అవగాహనతో ఈరోజు ఈ స్థాయిలో మనం ఉన్నామంటే మీ అందరి భాగస్వామ్యం అని చెప్పుకోగలదు. మీరందరూ రోజు నిత్య జీవితంలో మీరు చేసే కార్యక్రమం అంటే జీతం లేని పని అది అయినా కానీ మీ కుటుంబాల కోసం మీరు చేస్తున్నారు. కానీ మీ ఆరోగ్యం బాగుంటేనే కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఇప్పుడు వారు ఇస్తున్న ఈ మెటీరియల్ ఏదైతే ఉందో సేఫ్టీ కిట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒకసారి కూడా అవార్డు కూడా మేము కూడా తీసుకురావడం జరిగింది. మీరు కూడా వాళ్ళు 4 గంటలకే అటెండెన్స్ తీసుకొని పోయి డ్యూటీ చేస్తారు. మీరు అటెండెన్స్ లేకుండా మీ డ్యూటీని మీరు చేస్తారు. మీకు ఏంటంటే హెల్త్ ఫస్ట్ మీరు లేవగానే మీ సంచి ఫోన్ మీకు ఎట్లయితే పట్టుకోపోయేది కడిగేసి పొద్దున్నే అక్కడ రెడీ పెట్టుకుంటారు. రాత్రి ఏ సంచి పట్టుకోవాలి. ఈ రోజు మేము వచ్చినప్పుడు కిట్టు కూడా మీరు కూడా దాన్ని పక్కకే పెట్టుకోవాలి. ఇది తీసుకుపోయి సజ్జ మీద దేవుళ్ళలో పెట్టేది కాదు. ప్రతిదీ మేము రేపు ఎలా చేస్తే ఏదైతే చిట్ట సేకరిస్తారో మీరు కిట్టు పెట్టుకున్నారా పెట్టుకోలేదా మేము అబ్జర్వ్ మేము చేస్తాం. మీ వాటి సంస్థలు మేము అమలు చేస్తాం. ఎందుకంటే మీరు ప్రాణాల గురించి మీ రేపు గురించి మీరు బాగుంటేనే మీ కుటుంబం బాగుంటుంది. మీరు కూడా బాగుంటే హుస్నాబాద్ బాగుంటుంది. ఈ అవకాశాన్ని మరి హుస్నాబాద్ చెత్త క్లీన్ చేసేదానికి మీరు పాల్గొన్నందుకు, మీరు క్లీన్ చేసినందుకు, మీరు ఇచ్చినందుకు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు,
లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.